పెద్ద దంతులలో ఇక్కడ తాటపల్లిగూడూరు మండలం మహాలక్ష్మీపురం గ్రామం జడ్పీ హై స్కూల్ పాత బిల్డింగు. ఇది కొన్ని సంవత్సరాలు 5 సంవత్సరాల కిందటే పడగొట్టాల్సింది వచ్చింది. అయినా సరే దీన్ని అట్నే వదిలేసి ఇంతకు ముందు ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేలు కూడా వచ్చి చూశారు, అయినా కూడా గమ్మున అయిపోయారు. తర్వాత మేము మొన్న ఒక సంవత్సరం కిందట స్కూల్ ఫంక్షన్ అయితే వచ్చాము, చూసాము. నేను బావ అందరం వచ్చాము. దీన్ని గంగాధరం దృష్టికి తీసుకెళ్ళాం. అన్న పిల్లలకి స్కూల్ బిల్డింగ్ అది పడిపోతా ఉంది, ఇట్లా పిల్లలకి ఇబ్బంది అవుతుందన్నా అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత గంగాధరన్న వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారి కాడికి పోదాము, ఎమ్మెల్యే గారికి చెప్దాం, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్దాం అన్నాడు. తీసుకెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే గారు దాన్ని స్పందించి అధికారులతో మాట్లాడి వెంటనే బిల్డింగ్ పాడగొట్టమని ఆర్డర్స్ కాపీలు ఇప్పించి సంబంధించి మేము ఎస్సీలు ఇక్కడ పార్టీలో ఉన్నాం, వాళ్ళు పార్టీ కష్టపడినారు కదా, ఎస్సీలు కదా, వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు చేసుకుంటారని చెప్పి ఇచ్చారు, మాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు సంబంధించి ఇచ్చిన తర్వాత మేము వచ్చి అన్ని వాళ్ళు ఎంపీడీఓ కానీ ఏఈ గారు కానీ హెచ్ఎం గారి ముగ్గురు సమక్షంలో జరిగింది. సమక్షంలో జరిగితే వాళ్ళు ఆ పేపర్లు అయితే ఏముందో అదే విధంగా గటర్లు అయితేవి, దంతులు అయితేవి అన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. దాంట్లో మళ్ళీ కొన్ని ఒక 20 డ్యామేజ్ వస్తే అవి కూడా ఆ డ్యామేజ్ కొయ్యి కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అన్ని లిస్ట్ రాసుకొని అన్ని వాళ్ళు లోపల రూమ్ లో హ్యాండ్ ఓవర్ చేసుకొని పెట్టుకొని అన్ని రాసుకొని దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని హ్యాండ్ ఓవర్ చేసాం. ఎటువంటి ప్రాణ నష్టం కూడా లేకుండా తోచేటప్పుడు మేమంతా జాగ్రత్తలు తీసుకొని చేసాము. ఈ మధ్య ఏదో కొంతమంది మాకు గెట్టిన వాళ్ళు ఏదో జరిగేసింది, ఆడేందో అయిపోయింది, ఏదో 10 లక్షలు 5 కానీ ₹1 అవినీతి చేపించు. మనం నేను ఈ రోజు 20 లక్షలు కడతా గవర్నమెంట్. అసలు ₹1 కాదు, ₹1 అవినీతి జరిగినా కూడా మా ఎమ్మెల్యే గారు ఒప్పుకోడు, మా నాయకులు ఒప్పుకోరు. ఇట్లాగా ఏదేదో ఆరోపణలు చేయొద్దు. ఏదైనా ఉంటే కొంచెం చూసుకోండి. ఎవరైనా సరే మాకు గిట్టిన వారు ఏదో చెప్పేశారని మీరు పేపర్లో వేయటం అయినా చేయొద్దు. ఇక్కడ ఎటువంటి అక్రమాలు ఏమీ జరగడం లేదు, ఎటువంటి ఇబ్బందులు జరగట్లేదు. ఇక్కడ అన్ని సక్రమంగా జరుగుతున్నాయి, ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని మేము వర్క్ చేయించుకుంటున్నాం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత 60 ఏళ్లుగా శిథిలావస్థలో ఉన్న పాత భవనాన్ని ఎంపీడీఓ గారి నామినేషన్ బేసిస్ లో ఏర్పాటు చేసిన కావలి విజయ్ కుమార్ అన్న కాంట్రాక్టర్ గారు గత 15 రోజులుగా ఆ యొక్క శిథిలమైన భవంతిని కూల్చివేయడం జరిగినది. దాంట్లో తీసి పెట్టవలసిన వస్తువుల్ని ఏఈ గారు ఒక లిస్టు రూపంలో ఇచ్చారు. వాటిల్లో ఐరన్ దంతులు 10, పెద్ద దంతులు 208, చిన్న చెక్క దంతులు 100, కిటికీ డోర్లు 11, డోర్ ఫ్రేములు 17, తలుపులు 37, విండో రెక్కలు 11, ఒక ఐరన్ గ్రిల్ గేటు అను లిస్టు నాకు ఏఈ గారు పై వస్తువుల్ని కాంట్రాక్టర్ గారు జాగ్రత్తగా తీసి స్వాధీనం చేస్తారు, వాటిని స్వాధీనపరచుకొని భద్రపరచవలసిందిగా ఎంపీడీఓ గారి ఉత్తర్వుల్లో స్పష్టంగా ఇచ్చారు. పై ఉత్తర్వుల మేరకు ఇప్పుడు చదివిన లిస్టు ప్రకారము వస్తువులన్నింటినీ తీసి జాగ్రత్తగా భద్రపరచడమైనది. మరియు ఆ శిథిలమైన భవంతిని కూల్చివేసే సమయంలో ఒక 20 దొంతులు పైనుండే స్లాబ్ కుప్పకూలడం వలన ఒక 20 దొంతులు పార్షికంగా దెబ్బతినడం జరిగింది.
ఏఈ గారి సూచన మేరకు దాంట్లో నోట్ ఇచ్చున్నారు. ఏదైనా దొంతులు విరిగిన ఎడల వాటిని కూడా తీసి భద్రపరచమని చెప్పారు. వాటిని కూడా భద్రపరచడం జరిగింది. ఈ విధంగా భద్రపరిచి తర్వాత ఏఈ గారు పాఠశాలకి ఇచ్చేసి వాటన్నిటిని ఎస్టిమేషన్ వేసి పత్రికలో ప్రకటన ఇచ్చి వేలం వేయించగా కూల్చివేత ప్రాసెస్ దాదాపుగా పూర్తయినట్టుగా తెలియజేస్తున్నాను.